నమస్కరిస్తుంటారు. వజ్రకవచ శ్లోకాల భావం ఇప్పుడు. ఓం దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి సహస్ర కమలంలో ఉండి శిరస్సును రక్షించుగాక. అనసూయ తనయుడు చంద్రమండల మధ్య భాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం అనే ద్విదళ పద్మ భవుడై గడ్డాన్ని రక్షించుగాక. జ్యోతిస్వరూపుడు నా 2 కనులను రక్షించుగాక. శబ్దస్వరూపుడు నా 2 చెవులను కాపాడుగాక. గంధస్వరూపుడు నా నాసికను రక్షించుగాక. రసస్వరూపుడు నా ముఖాన్ని నోటిని కాపాడుగాక. వేదస్వరూపుడు నా నాలికను కాపాడుగాక. ధర్మస్వరూపుడు నా దంతాలను 2 పెదవులను కాపాడుగాక. అతిభవుడు నా 2 చెక్కిళ్లను రక్షించుగాక. ఆ తత్వవేత్త నా ముఖాన్ని అంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు నా ఆత్మస్వరూపుడు 16 రేఖల కమలంలో ఉండి నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజనుడు నా భుజశిరస్సులను రక్షించుగాక. కృతాదిభవుడు చంద్రానుజుడు నా భుజశిరస్సులను రక్షించుగాక. కృతాదిభవుడు నా భుజాలను 2 కాపాడుగాక. శత్రుజిత్త కొంకలు 2 రక్షించుగాక. హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారం మొదలగు టకారం వరకు కల 12 కమలములో ఉన్న మరుత్ అంటే వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు హృదయంలో ఉండి హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనబడిన హరి పార్శ్వాలలో ఉంటూ పార్శ్వాలకు హఠయోగాది యోగజ్ఞుడు కృపానిధి కుక్షిని రక్షించుగాక. నాభిస్థలంలో డకారాది ఫకారాంతం కల 10 కమలంలో ఉండి అగ్నిస్వరూపుడు నాభిని కాపాడుగాక. వహ్నితత్వమయుడైన యోగి మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలో ఉన్న బ్రహ్మాండ వాసుదేవస్వరూపుడు నా కటిని కాపాడుగాక. వకారాది లకారాంతమైన షట్పత్ర కమలాన్ని వికసింపజేసే జలతత్వమయుడైన యోగి నా స్వాదిష్ట చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంతో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా 2 ఉరువులను కాపాడుగాక. మోకాళ్లపై హస్తపద్మాలు పెట్టుకొనినవాడు నా మూలాధార చక్రాన్ని అన్ని వైపుల నుంచి పృష్ఠాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా 2 ఉరులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన 4 రేఖల కమలాన్ని వికసింపజేసే మహి అంటే భామి రూపుడైన వీర్య నిగ్రహశాలి మోకాళ్లపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని అన్ని వైపుల నుంచి పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా 2 పిక్కలను కాపాడుగాక. తీర్థపావనుడు నా 2 పాదాలను రక్షించుగాక. సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక. కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని కాపాడుగాక. భక్తిప్రియుడు నా రక్తాన్ని రక్షించుగాక. మాంసాకారుడు నా మాంసాన్ని కాపాడుగాక. మధ్యస్వరూపుడు నా మధ్యను రక్షించుగాక. స్థిరబుద్ధి కలవాడు నా అస్థులను కాపాడుగాక. వేద నా మేధ పాలించుగాక. సుఖకరుడు నా శుక్రాన్ని రక్షించుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని కాపాడుగాక. ఋషికేశాత్ముడు నా మనస్సును బుద్ధిని అహంకారాన్ని పాలించుగాక. ఈశుడు నా కర్మేంద్రియాలను రక్షించుగాక. అజుడు నా జ్ఞానేంద్రియాలను కాపాడుగాక. బంధుత్తముడు నా బంధువులను పాలించుగాక. శత్రుజిత్తు నా శత్రువులను రక్షించుగాక. శంకరుడు నా ఇల్లు తోట ధనం పొలం పుత్రులు మొదలగునవి రక్షించుగాక. ప్రకృతి విధుడు నా భార్యను కాపాడుగాక.
శాంగభృత్తు నా పశువులు మొదలైన వాటిని పాలించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను రక్షించుగాక. భాస్కరుడు నా భక్ష్యాదులను కాపాడుగాక. చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు ముఖం నుంచి రక్షించుగాక. పశుపతి పశువులను కాపాడుగాక. భూతేశ్వరుడు నా భూతిని ఐశ్వర్యాన్ని పాలించుగాక. విషహరుడు తూర్పు వైపున కాపాడాలి. ముఖస్వరూపుడు యజ్ఞస్వరూపుడు ఆగ్నేయపు మూలను రక్షించాలి. ధర్మాత్మకుడు దక్షిణపు దిక్కును పాలించాలి. సర్వవైరి హృత్తు నైరుతి మూల రక్షించాలి. వరాహుడు పడమట దిశను కాపాడాలి. ప్రాణదుడు ప్రాణాలనిచ్చేవాడు వాయవ్యపు మూలను పాలించాలి. ధనదుడు ఉత్తరపు దిక్కును రక్షించాలి. మహాగురుడు ఈశాన్యపు మూల కాపాడాలి. మహాసిద్ధుడు ఊర్ధ్వ దిక్కును రక్షించాలి. జటాధరుడు అధోదిశను పాటించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిశ రక్ష లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి. హృదయాది న్యాసం చేయాలి. నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా వినినా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు అని స్వయంగా దత్తాత్రేయుడనగు నేను చెప్పెను. దత్తాత్రేయుడే చెప్పారు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖదుఃఖరహితుడు, సర్వత్రా సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు అని చెప్పి దిగంబరుడు దత్తాత్రేయ యోగి అంతర్ధానం చెందాడు. ఆ దళదానుడు కూడా అది జపించి జీవన్ముక్తుడై ఉంటున్నాడు. దూరశ్రవుడు అనే బిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒకసారి విన్నందుననే అతడు వజ్రకాయుడయ్యాడు అని దత్తాత్రేయ యోగి కవచ అంతా శంభుని నోట విని పార్వతి, ఈ కవచం యొక్క మహాత్మ్యము ఎక్కడ, ఎవరు, ఎప్పుడు, ఏది, ఎలా ఎలా జీవించవలెనో అనే అది సవిస్తారంగా చెప్పు అన్నది. పార్వతి వినయంగా అడిగినది కనుక శంభుడు అదంతా చెప్పాడు. చెబుతున్నాను పార్వతి, ఏకాగ్రతతో నిర్మలతతో విను. ధర్మార్థ కామ మోక్షాలకిదే ఆధారం. ఇది ఏనుగులను, గుర్రాలను, రథాలను, కాలి బంట్లను, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర, మిత్ర, కలత్రాది సర్వ సంతోష సాధనమిది. వేదశాస్త్రాది విద్యలను పరమ నిధానమైనది. సంగీత శాస్త్ర సాహిత్య విత్కాలను ప్రసాదిస్తుంది. శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, అర్ధవిజ్ఞానం, తత్వజ్ఞానం అనే 6 గుణాలు గల బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. ఇది సర్వ సంతోషాలను కలిగిస్తుంది. సర్వ దుఃఖాలను నివారిస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తిని పెంచుతుంది. దీనిని 1000 సార్లు జపించినందువల్ల 8 మహారోగాలు, 13 సన్నిపాతాలు, 96 కంటి జబ్బులు, 20 మోహ రోగాలు, 18 కుష్టి రోగాలు, 8 విధాల గుల్మాలు, 80 వాత రోగాలు, 40 పైత్య రోగాలు, 20 శ్లేష రోగాలు, క్షయ, చాతుర్దికము మొదలైనవి, మంత్ర, యంత్ర, కుత్సిత యోగాదులు, కల్పతంత్రాదులు వల్ల కలిగించినవి, బ్రహ్మరాక్షసులు, బేతాళులు, కూష్మాండాది గ్రహాలు వీటి వల్ల కలిగినవి, సంగీత సాంగత్యం వల్ల కలిగినవి, ఆయా దేశకాలాలలో ఉన్నవి, తాపత్రయం వల్ల కలిగినవి, నవగ్రహాల వల్ల ఏర్పడినవి, మహాపాతకాల వల్ల కలిగినవి, అన్ని రోగాలు పూర్తిగా నశిస్తాయి.